నన్ను రెచ్చగొట్టకండ్రా. ఏంట్రది? అమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సందడి మొదలైంది. మీరా మీరా మీసం తిప్పుతూ అభిమానుల కోసం కాటమరాయుడు దూసుకొస్తున్నాడు. పంచె కట్టి నాగలి పట్టి కరాకరా కండల రోషం చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర మెగా ఫ్యామిలీ అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు స్టార్ట్ చేయగా, మరోవైపు కువైట్ మస్కట్లలో ఇప్పటికే షో పూర్తయింది. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోంది. వీకెండ్ కోసం ఆన్లైన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్లో మొదటి రోజు 51 షోస్ ఏర్పాటు చేశారు. యుఎస్లోని అనేక నగరాల్లో కాటమరాయుడు ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కువైట్ మస్కట్లలో తొలి షో పూర్తయింది. సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ చెందిన ఫ్యాన్స్ కాటమరాయుడుతో పవన్ ఆ లోటు భర్తీ చేశాడని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని, బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా చాలా డేంజర్ రోయ్. నా బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే. తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు సందడి మొదలైంది. పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఐమాక్స్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి కృప అందిస్తారు. కృప. రైట్ సంధ్య, మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. పవర్ స్టార్ అంటేనే అభిమానుల్లో ఒక ఊపు వస్తుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు కాటమరాయుడు మూవీ ఇప్పుడు మరి కాసేపట్లో మన ముందుకు రాబోతోంది. సో వీళ్ళందరూ హంగామా ఇప్పుడే మొదలైపోయింది. కాటమరాయుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటున్నారు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ గెటప్స్ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పంచకట్టుతో ఇక్కడ రావడం జరిగింది. ఈవెన్ ఆ కండువా కూడా సేమ్ పవన్ కళ్యాణ్ అనుసరించారు. ఈ మూవీ మొత్తం కూడా పంచకట్టుతో పవన్ వీళ్ళందరి మనసు దోచేశాడని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పంచకట్టులో మనకు క్లియర్ గా కనబడుతూ ఉన్నారు అభిమానులంతా కూడా. ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ ని అనుకరిస్తున్నారు. ఏంటండి గెటప్ అంతా? ఇదంతా పవన్ కళ్యాణ్ కోసం అండి. మేము ఈరోజు పొద్దున 5:30కి లేచి స్నానం చేసి పవన్ కళ్యాణ్ వేసుకున్న సేమ్ అలాంటి బట్టలు మేము వేసుకొని మూవీ ఏంటంటే మాకు ఇది ఉగాది పండుగ ఒక 5 రోజులు ముందుగానే మాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అది మీ ఫేస్ లో కనబడుతోంది అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా మాకు రోజు పండగే. ఎందుకంటే ఇప్పుడు ఆయన జీన్స్ వేసిన ట్రెండ్ సెట్టే, పంచకట్టిన ట్రెండ్ సెట్టే, ప్యాంట్ వేసిన ప్యాంట్ మీద ప్యాంట్ వేసిన. కాటమరాయుడు పాటకు సంబంధించి ఏదైనా మాకు చేసి చూపిస్తారా మరి? ఓకే, ఇది తమిళ్ మూవీ వీరం రీమేక్ మూవీ. అంటే పవన్ సినిమాలు మనం చూసాం గతంలో కూడా చాలా హిట్ అయినాయి కొన్ని మూవీస్ ఏదైతే రీమేక్ చేశారో. మరి ఈ మూవీ మీద మీకు ఎటువంటి అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్? ఎగ్జాక్ట్లీ అండి, లైక్ వీరం 2014కి రీమేక్ అయినా కానీ రీమేక్తో రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో గబ్బర్ సింగ్తోనే చూసాము. లైక్ ఇది కూడా మంచి రికార్డ్స్, మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, లైక్ మీరంటే మాకు కథానాయకుడుగానే కాదు మా గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైక్ హీ ట్రైస్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ అదర్స్ లైఫ్. అదే మాకు ఒక లైక్ దిస్ ద థింగ్ విచ్ వి అట్రాక్ట్ సార్, మాకు అట్రాక్ట్ చేయడానికి అదే మెయిన్ కారణమైంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీ అందరూ కూడా? మేమంతా ఇప్పుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నామండి. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా మార్కాపూర్ నుంచి వచ్చాను. ఇట్లా నేను విశాఖపట్నం అండి, విశాఖపట్నం, గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు అండి. నేను తూర్పుగోదావరి కాకినాడ నుంచి వచ్చానండి. వెస్ట్ గోదావరి ఏలూరు, రాజమండ్రి నుంచి వచ్చాను.
ఓకే ఇప్పుడు డాలీ ఇప్పుడు శృతి హాసన్ అంటే గబ్బర్ సింగ్ లో వాళ్ళిద్దరిది లవ్ ట్రాక్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ చాలా హిట్. మరి ఈ మూవీలో కాటమరాయుడు మూవీలో శృతి హాసన్ పవన్ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఇది వీరం రీమేకే కాదు, డబ్ టు వీరుడు ఒక్కడే డబ్ అయింది. డబ్ అయినా కూడా పవర్ స్టార్ క్రేజ్ వేరు, ఆయన స్టామినా వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. బుకింగ్స్ కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అక్రాస్ కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ చూస్తే ఆల్మోస్ట్ 99% సోల్డ్ అవుట్ షోస్ అని ఆల్రెడీ సీడెడ్. ఉత్తరాంధ్రలో షోస్ పడి బ్లాక్ బస్టర్ టాక్ రికార్డ్స్ మళ్ళా సెట్ చేయబోతున్నా. అన్నయ్య మెగాస్టార్ కొట్టాడు, తమ్ముడు పవర్ స్టార్ వచ్చి తమ్ముడు పవర్ స్టార్ ఇప్పుడు అన్నయ్యగా కనిపిస్తున్నాడు. అంటే కొంతమందికి మరి ఇది ఎలా అనిపిస్తుంది? అన్నయ్యగా కనిపిస్తున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. మేము ఈ గెటప్ లో ఇక్కడికి వచ్చామంటే ఏ స్థాయిలో అభిమానం సంపాదించుకున్నారు అనేది మీకే తెలుస్తుంది. మరి అభిమానులు డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, ఏం చెప్తారండి? ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదన్న, ఎవడున్నాడు అన్నది ముఖ్యం. పవర్ స్టార్ తెలుగులోకి వచ్చారు, హీరో కింద ఎంట్రీ ఇచ్చారు. వన్ అండ్ ఓన్లీ హీరో వేరు. ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవుతున్నారు, వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ అవుతారు. ఇది పక్కా. మూవీలో కాటమరాయుడు వెంట మీరు అభిమానులంతా ఉన్నారు అంటే రాజకీయాల్లో కూడా మీరు అందరూ కూడా పవర్ స్టార్ వెనక ఉండబోతున్నారు. సినిమాకి మేము ఎంత ప్రాణం పెడతాం అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, పవన్ కళ్యాణ్ కోసం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఎలా ఉన్నాయండి? లైక్ అనూప్ భయ్య కమాల్ కా కంపోజిషన్, మ్యూజిక్ అల్లాడిచావు. లైక్ మిరా మిరా మీసం అంటే ఇచ్చిన మ్యూజిక్ అల్లాడిపోయింది. జిగు జిగు అనే స్టెప్పులకి అబ్బా అల్లాడిపోయింది. లైక్ అనంత శ్రీరామ్ గారు ఇచ్చిన లిరిక్స్ బ్యూటిఫుల్ లైన్స్ అండి. సైగతో సైన్యాన్ని కంట్రోల్ చేసే అనే ఒక లైన్ అనేది మాత్రం అల్లాడిచింది, చాలా బాగుంది. ఓకే, చాలా మంది అమ్మాయిలు కూడా వచ్చారు పవర్ స్టార్ ను ఫస్ట్ టైం అంటే మూవీ రిలీజ్ అవబోతోంది మరి కాసేపట్లో ఫస్ట్ షో చూడడానికి. ఎలా అనిపిస్తుందండి? చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. సినిమా ఎట్లాగో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అది ముందుగానే మా అందరికీ తెలుసు. మేము ఇదంతా ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఉగాది కన్నా ముందే కాటమరాయుడు సినిమాని ఉగాది ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ పవన్ సార్. ఓకే, మీరు కూడా మొత్తానికి కండువాతో ఇక్కడికి వచ్చేసారు. చూస్తున్నాం కదా అభిమానులంతా కూడా సేమ్ పవన్ గెటప్ లాగా, అమ్మాయిలే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా పంచగట్టుతో ఇక్కడికి రావడం జరిగింది. పవర్ స్టార్ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. ఆల్రెడీ మాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిజినెస్ అండి. ఈ కాటమరాయుడు ఇన్స్పిరేషన్తో నేను జనసేన పార్టీకి ఎవరైనా ఫ్రీ సేవ చేద్దాం అనుకున్నానండి. ఎనీ పూర్ స్టూడెంట్స్ వచ్చిన అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకున్నానండి, 10th క్లాస్ నుంచి మొత్తం బీటెక్ వరకును. సో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి ఇన్స్టిట్యూట్కి. అయినా సరే పవన్ కళ్యాణ్ నా రెస్పెక్ట్తో ఇటు వస్తే వచ్చానండి. ఎవరైనా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ పవన్ సార్కి సేవా బాటలో నడుస్తున్నారు పవన్ పిలుపు మేరకు. ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్ ఎవరైనా జనసేన కార్యాలయానికి వచ్చి ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలి పూర్ స్టూడెంట్స్ అందరికీ బీటెక్ ప్లస్ వాళ్ళకి ప్రొఫెషనల్ స్టడీస్ ఫ్రీగా ఇస్తాండి, ₹1 తీసుకోకుంటాను. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం కదా ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ అంటే పవర్ స్టార్ మూవీ కాటమరాయుడు 8:45కి ఫస్ట్ రిలీజ్ కాబోతోంది. సో ఎక్కడ చూసినా సరే ఫ్యాన్స్ హంగామా అయితే మనకు కనపడుతుంది. ఏవెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మూవీ ఎంజాయ్ చేయడానికి మార్నింగే ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సందడి చేస్తున్నారు ఇక్కడ. కాటమరాయుడు బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, ఈ మూవీ చాలా బాగుంటుంది, మూవీ చూసిన తర్వాత తమ ఒపీనియన్స్ చెప్తామంటున్నారు. ఇది ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి సందడి. ఆర్ట్ స్టూడియో.